హలో అండి, హాయ్, వెల్కమ్ టు అపర్ణాస్ కిచెన్. టుడేస్ రెసిపీ వచ్చేసి చట్పటా క్రిస్పీ కార్న్. ఈ క్రిస్పీ కార్న్ని రెస్టారెంట్ స్టైల్లో ఇంట్లోనే ఈజీగా ఎలా ప్రిపేర్ చేసుకోవాలో, అలాగే దీనికి కావాల్సిన ఇంగ్రీడియంట్స్ ఏంటో ఈ వీడియో చూపిస్తాను. చాలా సింపుల్గా అయిపోతుంది, ఎక్కువ శ్రమ కూడా పడాల్సిన అవసరం లేదు. పిల్లలు కూడా చాలా ఇష్టంగా తింటారు. ఫస్ట్ అయితే స్వీట్ కార్న్స్ని మీరు చేసుకునే క్వాంటిటీని బట్టి ఎన్ని కావాలో అన్నీ వలుచుకొని పక్కన పెట్టుకోండి. అలా వలుచుకున్న స్వీట్ కార్న్ని ఒక బౌల్లోకి వేసుకొని స్వీట్ కార్న్ మునిగేంత వరకు వాటర్ పోసుకొని 1 టేబుల్ స్పూన్ రాక్ సాల్ట్ వేసుకొని స్వీట్ కార్న్ మొత్తం ఒక 80% బాయిల్ అయ్యేంత వరకు ఉడికించుకోవాలి. స్వీట్ కార్న్ ఉడికించేటప్పుడే ఒక 1/2 టేబుల్ స్పూన్ పసుపు వేసుకోండి, కొంచెం బ్రైట్గా కనబడుతుంది కలర్. తర్వాత స్ట్రైనర్లో వేసుకొని వడకట్టుకోవాలి. వాటర్ అనేది లేకుండా వడకట్టుకున్న తర్వాత ఒక బౌల్లోకి స్వీట్ కార్న్ వేసుకొని 2 టేబుల్ స్పూన్ కార్న్ఫ్లోర్, 1 టేబుల్ స్పూన్ మైదా, రుచికి సరిపడా సాల్ట్, ఘాటుకు సరిపడా మిరియాల పొడి, అవసరమైతే కారం వేసుకోండి. పిల్లలు కారం తినరు కాబట్టి మిరియాల పొడి సరిపోతుంది, అవసరమైతేనే వేసుకోండి. తర్వాత వీటన్నిటిని కూడా వాటర్ అనేది లేకుండా పొడి పొడిగా కలుపుకోండి. వడకట్టుకున్న వెంటనే మనం ఇవన్నీ వేసి కలుపుకుంటే మనకు ఆ తడి అనేది సరిపోతుంది. ఒకవేళ బాగా ఆరిపోతే కనుక అవసరమైతే కొద్దిగా వేసుకోండి, అంతేకాని ఎక్కువ వేయద్దు. పొడి పొడిగానే కలుపుకొని పక్కన పెట్టుకోవాలి. తర్వాత ఒక బాండీలోకి ఆయిల్ వేసుకొని హీట్ చేసుకోండి. ఆయిల్ బాగా హీట్ అయిన తర్వాత స్వీట్ కార్న్ మొత్తం వేసుకొని మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని వేయించుకోండి, ఎందుకంటే మధ్య మధ్యలో స్వీట్ కార్న్ అనేవి పేలుతాయి. సో చూసుకొని వేయించుకోండి. స్వీట్ కార్న్ వేసాక వేగి పైకి తేలుతాయి. అలా పైకి తేలిన తర్వాత గోల్డెన్ కలర్లోకి వచ్చాక తీసేసుకోవడమే. ఎక్కువ క్రిస్పీగా ఉండాలి అనుకుంటే కానీ కాస్త ఎక్కువ టైం వేయించుకోండి. సో 2 మినిట్స్ కంటే ఎక్కువ టైం అయితే పట్టదు. అలా పైకి తేలిన తర్వాత తీసేసుకొని ఆనియన్స్ చిన్న చిన్న ముక్కల కింద కట్ చేసుకొని కొద్దిగా లైట్గా నిమ్మరసం, కొద్దిమీద కొంచెం ఉల్లికాడలు చల్లుకొని సర్వ్ చేసుకుంటే ఎంతో టేస్టీగా ఉండి క్రిస్పీ కార్న్ రెడీ అయిపోయింది. వీడియో నచ్చితే లైక్ చేసి, షేర్ చేసి, కామెంట్ చేయండి. మరిన్ని రెసిపీస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే పక్కనున్న బెల్ ఐకాన్ కూడా యాక్టివేట్ చేసుకుంటే నేను చేసే రెసిపీస్ అన్నీ మీ వరకు వస్తాయి.